గుడ్ ఈవినింగ్ టు ఆల్. చూడండి, ఆజ్మాలతో ఒకటి తయారు చేయబోతుంది అన్నమాట. వాటర్ పోసుకోవాలి. ఆజ్మాల వాటర్లో పోసుకోవాలి. నేను ఆజ్మాల పౌడర్, ఇంకా షుగర్ అన్నమాట. ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నాను అనమాట. ఇంకా హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుంటాను. ఒక స్పూన్ ఇచ్చిందన్నమాట. ఇంకా వేసుకున్నాం. మీరు వేసుకోవాలంటే ఆపేయండి. ఇప్పుడు నేనైతే వేసుకుంటాను అనమాట. ఇట్లా ఒక లెమన్ 3 లెమన్స్ ఉన్నాయి నా దగ్గర. 1 లెమన్లో హాఫ్ లెమన్ వాడుకుంటాను నేను. మళ్ళీ మళ్ళీ అవసరానికి పక్కన పెట్టుకుంటాను అనమాట. మీరు చూడొచ్చు, చూడండి, చాలా కష్టంగా ఉంది అన్నమాట. ఇది మంచి సైజులో చిన్న లెమన్ తీసుకోవాలి. అయితే నాకు బాగుందని నేను తీసుకున్నాను. మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ చేస్తున్నాను నేను. లెమన్ తీసుకొని ఇట్లా పిండాలన్నమాట. రసాయనాన్ని ఇట్లా వేసుకోవాలి. రసాయనం అంతా వేసుకుంటే బాగా కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు వేసుకోకుంటానండి. వేసే వాళ్ళు వేసండి, లేకంటే వద్దు. కానీ మీరు స్ప్రైట్లో కూడా వాడచ్చు. ఆజ్మాల లెమన్. కానీ నేను ఇట్లా ఒకటి తయారు చేద్దాం ఎట్లా ఉంటుంది చెక్ చేస్తున్నాను అన్నమాట. చూడొచ్చు, లెమన్ అయితే దాంట్లో పడుతుంది. నేను సక్కరంగా పెట్టుకోలేదు. నేనైతే లెమన్ తీసుకొని హాఫ్ కట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కొంచెం పిండా అనమాట. నా కన్నాల్లో దీన్ని చూడొచ్చు, కన్ను కూడా ఎట్లయిపోయింది. నా ఫ్రెండ్స్ కూడా చూసాను అనుకుంటా. నా ఫ్రెండ్స్ కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు చూడడం వలన వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవచ్చు. చూడండి గైస్, మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాక్ అయితే కలిపెట్టేస్తున్నాను అనమాట. నేను స్పూన్ చాక్ తీసుకొని కలిపెడుతున్నాను అనమాట. రౌండ్గా బాగా కలిపి పెడతాను. నాకు కూడా తెలియదు, చాలా భయంగా ఉంది. నాకు కూడా తెలియదు అనమాట. చాలా భయంకరంగా ఉంది. నాకు కూడా నేను ఎట్లా టేస్ట్ కూడా తెలియదు. మీరు ఇట్లా జ్యూస్ తాగాలనుకుంటే కన్నా నాకు దాంట్లో పెట్టండి. సైజులో ఒకటి చూడండి. జ్యూస్ అయితే అయిపోవచ్చింది.
తిరగొద్దాం. మీతో తిరగొట్టుకోవచ్చాను, లేకపోతే స్పూన్తో వేసి రెడీ చేసుకోవచ్చు. నేను తిరగొట్టుకుంటున్నాను. ఫుల్ వాటర్ స్టవ్ అండ్ స్పూన్. నాకు చాలా భయంగా ఉంది. చూద్దాం. మూత వేస్తున్నాను. చూడొచ్చు. టేస్ట్ ఇట్లా దిరిపింది అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.